చెప్పాలనుకున్నారో అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా. దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరనేది? అయ్యో ఏంటిది? చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు. ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిద్దా? కాదండి, నిచ్చెన. నిచ్చెన గుద్దిద్దా? లేదండి, నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకే ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అమ్మా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చి. నెల్లూరా బాబు? అవునమ్మా. వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. పాపం చూడకుండానే పోయారు. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? ఆయనే తీసుకున్నారు బాబు నువ్వే చూడవా. ఇది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక.